నమస్కారం. బాబాయ్ మళ్ళీ ఈడ బోర్డు నిండా ఏంటేంటో రాసేసింది. వాటికి తల తోక కూడా లేదు. పోనీ ఆ గీసే పట్టికైనా సరిగ్గా గీసిందా అంటే అది కూడా గీయలేదు. కొన్ని పొడుగ్గా, కొన్ని పొట్టిగా, కొన్ని వెడల్పుగా, కొన్ని పెద్దగా, కొన్ని చిన్నగా ఆవిడికి ఇష్టం వచ్చినట్టు చేసేస్తుంది అని మీరందరూ అనుకుంటారని నాకు తెలుసండి. కానీ ఏం చేస్తానండి, నాకొక తాపత్రయం, నాకొక పిచ్చి. అదేంటంటే ఏ విషయాన్నైనా కూడా మనం నేర్చుకునేది కొంచెమే అయినా కూడా గంగిగోవు పాలు గరిటెడైనను చాలు అన్నట్టు ఒక్క అంశం గురించి మనం నేర్చుకుంటున్నా కూడా దాన్ని కూలంకషంగా నేర్చుకోవాలి అనే తపన. మీ అందరితో కలిసి నేర్చుకుంటేనే కదండి నాకు కూడా వచ్చేది. అసలు ఎందుకు ఈవిడ ఇవన్నీ వేసింది అని మీకు అనుమానం రావచ్చు. మా చిన్నప్పటి నుంచి, మేము చెప్తున్నప్పటి నుంచి అందరూ వర్ణమాల రాయండిరా అబ్బాయిలు, అమ్మాయిలు తొందరగా రాయండి అంటే వీళ్ళ కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు అన్నీ రాసేసి అయిపోయింది మాస్టారు అని. అదే కనుక వేరే విధంగా అడిగామనుకోండి, కానీ రాయమన్నది వర్ణమాలనే, కానీ అ ఇ ఈ అని కాకుండా కక్క గగ్గ అని కాకుండా వేరే విధంగా కనుక అడిగితే అప్పుడు విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంటుంది? వాళ్ళు కనబడకుండా అదే విధంగా మనం కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల రాసేస్తారా? లేకపోతే కొంచెం ఆలోచిస్తూ తాత్సారం చేస్తారా? లేకపోతే అసలు రాయమండి ఇది పద్ధతి కానే కాదు అని అంటారా? లేదంటే ఇందులో ఏదో తిరకాసు ఉండి ఉంటుంది, పోనీ మనం ప్రయత్నిద్దాము అని అనుకుంటారా? ఇవన్నీ కూడా మీరే నాకు తెలియచేయాలండి. నా ఉద్దేశం మాత్రం ఒక్కటే. అదేంటంటే ఏది నేర్చుకున్నా వర్ణమాల నేర్చుకోండి, అచ్చులు నేర్చుకోండి, గుణింతాలు నేర్చుకోండి, ఒత్తులు నేర్చుకోండి, ఉభయాక్షరాల గురించి నేర్చుకోండి. ఏది నేర్చుకున్నా కూడా మనకు అందులో మళ్ళీ సంకోచాలు వద్దు, సంశయాలు వద్దు. నాకు వచ్చు, ఇప్పుడు అచ్చులు నేర్చుకున్నారు అనుకోండి, ఉదాహరణకి కంఠ్యాలు రాయండి అనగానే రాయగలగాలి. అదే విధంగా మనం కనుక రాయగలిగితే, చదవగలిగితే, మన తేట తెలుగు ఛానల్ ముందు నుంచి చెప్తోంది, విన్నవించుకుంటున్నది ఒక్కటే. మా ఛానల్ ఏదో పెద్ద పెద్ద ప్రబంధాలను మీకు అందిస్తామని కాదు, కేవలము వర్ణమాలని గుర్తించగలగటము, చదవగలగటము, వ్రాయగలగటము, అర్థము చేసుకోగలగటము అని. అదే విధానాన్ని అనుసరించి ఈ రోజు ఒక వినూత్న పట్టిక వచ్చింది. ఆ పట్టిక ఏంటో చూద్దాం రండి. ఈ పట్టికలో ఈ విధంగా ఇటువైపు 5 గళ్ళు, ఇటువైపు 5 గళ్ళు ఉన్నాయి. కానీ కొన్ని వాటికి 6 గళ్ళు, 7 గళ్ళు కూడా ఉన్నాయి. ఇదేమిటి, ఈ పద్ధతి లేకుండా ఈ ఎగుడు దిగుడు ఏమిటి అని అనుకోవచ్చు. కానీ ఆ తేడు తెలుగు ఆవిడ ఇవాళ ఆ పట్టికలో ఏం రాసిందో ఒక్కసారి చదువుదాం. చదివితే మనకి ఏమైనా కొంచెం అర్థం అవుతుంది. ఆవిడ ఏం రాసిందంటే, ఈ మొదటి గడిలో పరుషములు అని రాసింది. రెండో గడిలో మహాప్రాణములు అని రాసింది. ఆవిడేం మ్యాథ్స్ చూడలా, ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ 6 ఉన్నాయని. ఆవిడ ఏం రాయదలుచుకుందో అది రాసింది. ఇక్కడ 5 గళ్లలో పరుషములు అని రాసింది, ఇక్కడ 6 గళ్లలో మహాప్రాణములు అని రాసింది. మళ్ళీ ఇక్కడ 5 గళ్లలో సరళములు అని రాసింది. మళ్ళీ ఇక్కడ గళ్ళలో మహాప్రాణములు అని రాసింది. అదేంటి, ఒకసారి నేను మహాప్రాణములు అని రాశాను కదా, మళ్ళీ రాయటం ఎందుకు అని కూడా ఆవిడ ఆలోచించకుండా రెండోసారి కూడా మహాప్రాణములు అని రాసేసింది. ఆ తర్వాత మళ్ళీ ఏం చేసింది, ఇక్కడ తక్కువ అక్షరాలు నేను 5 గళ్ళు కొట్టింది కదండి, ఇక్కడ 6 కొట్టుకుంది, ఇక్కడ 7 గళ్ళు కొట్టేసింది. ఏకంగా 7 గళ్ళు కొట్టేసి అనునాసి కములు అని చెప్పింది. అది పైగా మనం ఏమంటుందంటే, ఇక్కడ ఉన్న వాటిని మీరు రాయండమ్మా, ఎప్పుడు కథ దిద్ది అలా రాయటం కాదు, ఇక్కడ నేనేమి ఇచ్చాను అవి మీరు రాయాలి. నేను ఇక్కడ మీకు కోడ్ లాగా ఇచ్చా, వాటి పేర్లేంటో ఇచ్చా, కానీ అవి ఏంటో ఇవ్వలేదు, వాటి రూపాలు ఏంటో ఇవ్వలేదు. వాటిని ఏమని పిలుస్తారో ఇచ్చాను, కానీ అవి ఏంటో ఇవ్వలేదు.
మీరు దాన్ని బట్టి గ్రహించి అవి ఏంటి, అవి వర్ణాల, అచ్చుల, హల్లుల, అల్ప ప్రాణాల, మహాప్రాణాల, సరళముల, పరుషముల, స్థిరముల, స్పర్శముల, ఊష్మముల, అంతస్థముల, సంయుక్త అక్షరమా, ఇదంతా మనం గుర్తుపట్టి రాయాలట. అది ఆవిడ ప్లాన్. చూద్దాం రండి ఏం చేస్తాం మరి. ఇక్కడ ఏం చేసింది, పరుషములు అని అయ్య బాబు ఏమిటమ్మా ఇదంతా అంటే ఉదాహరణకి ఒక గడి రాసింది. పరుషములు అని 5 గళ్ళల్లో క చ ట త ప అనే 5 హల్లుల్ని రాసింది. అదే 5 అక్షరాల్ని రాసింది. ఈ ఇటువైపు అడ్డగీత తీసుకున్నప్పుడు ఏం చేసిందంటే క గ ఘ ఞ అని రాసింది. దీన్ని బట్టి ఆవిడ మనకి ఏమని చెప్తోంది, ఇప్పుడు వీటికి ఏమున్నాయో మనం చెప్పేయాలి. అది ఏంటంటే క క గ ఘ ఞ. ఇక్కడ ఖ క ఖ గ ఖ చ ఛ ట ఠ ఆ విధంగా ఇక్కడ చెప్పాలి. ఇక్కడ గ క ఖ గ కదండి, గ చెప్పాలట. ఇక్కడ చలో జా చెప్పాలట. ఠలో ఇక్కడ డా చెప్పాలట. ఇక్కడ ఠలో గా చెప్పాలట. ఇక్కడేమో ప ఫ లో తర్వాత వచ్చే బ అని చెప్పాలట. అంటే అక్కడ ఆ స్థానంలో ఉన్న హల్లులు అవి పరుషముల, మహాప్రాణాల, సరళముల, మహాప్రాణాల అంటే ఒత్తుతో పలుకుతున్నామా, బ ఫ అంటున్నాం కదండి, ప ఫ అంటున్నాం. అదే కాకుండా ఈ చివర మనకి అనునాసికములు అని చెప్పింది. ఇక్కడ ఇన్యా ఉండాలి, ఇక్కడ ఇని ఉండాలి, ఇక్కడ అనా ఉండాలి, ఇక్కడ నా ఉండాలి, ఇక్కడ మా ఉండాలి. అలా కోడ్ ఇచ్చేసి మొత్తం రాసేయాలి. రాసిన తర్వాత ఇక్కడ కింద కూడా మళ్ళీ రాసి, కాకపోతే మన దగ్గర ఉన్న హల్లుల సంఖ్యకి ఈవిడ వేసిన గళ్ళ సంఖ్యకి సంబంధము ఏ మాత్రము లేదు. ఆవిడ వాటి పేరు ఎన్ని గళ్ళల్లో పడుతుందో అదే మాత్రం రాసి ఇక్కడ అంతస్తములు అని రాసింది. మనకి తెలుసు, ఇవి మొన్ననే మనం మాట్లాడుకున్నాం, ఇవి 6 ఉన్నాయి అని. అదే విధంగా ఊష్మములు ఊదుతూ పలికే ఉన్నాయి అనుకున్నాం, అవి 4 ఉన్నాయని కూడా మనం మాట్లాడుకున్నాం. ఇంకొకటి సంయుక్త హల్లు. ఎప్పుడే ఎలా ఏ విధంగా అచ్చుల్లో మనము అయ్యి అవు ఏం చేస్తామంటే సంయుక్త స్వరములు అన్నాం. అదే విధంగా హల్లుల్లో కూడా క్ష క ప్లస్ క్షగా సంయుక్త హల్లు ఉంది కాబట్టి ఆవిడ దీన్ని వేరు చేసింది. అంటే ఈవిడ వర్ణమాలను ఏం చేసిందంటే చిన్న భిన్నం చేసేసింది, ముక్కలు చేసేసింది. చేసేసి మీరు గుర్తుపట్టాలి రా అబ్బాయి, ఇది తల, ఇది ముక్కు, ఇవి చెవులు, ఇవి కాళ్ళు, ఇవి నోరు. ఆ విధంగా నువ్వు వాటిని మళ్ళీ తీసుకొచ్చి పెట్టుకుని వాటిని సరిగ్గా చేసి పెట్టుకుని వర్ణమాలకి సౌష్ఠవాన్ని ఇవ్వాలి, సౌందర్యాన్ని ఇవ్వాలి అని చెప్తోంది. అంతేకాకుండా ఈ వర్ణమాలలో ఉండే ఈ ఖాళీ హల్లులలో ఉండే వాటి గురించే చెప్తోంది ఆవిడ. ఆ హల్లుల్లో ఉండే వాటిల్లో ఏవి ఉన్నాయో కూడా మీరు చెప్పాలి అంటోంది. పరుషములు ఏవి, సరళములు ఏవి, అనునాసికములు ఏవి, వర్గములు ఏవి, వర్గయుక్కులు ఏవి, అల్ప ప్రాణములు ఏవి, మహాప్రాణములు ఏవి, స్పర్శములు ఏవి, స్థిరములు ఏవి. అదే కాకుండా ఇలా అడ్డగడిలో ఉన్న వాటిని ఏమంటారు, నిలువుగళ్లలో ఉన్నవి అడ్డగళ్లలో ఉన్నవి ఒకటేనా, ఒకే పేరుతో పిలువబడతాయా, లేక వేరు వేరు నామాలతో పిలువబడతాయా, అది కూడా మళ్ళీ చెప్పమంటున్నారు ఆవిడ. సరే మీ అందరికీ వచ్చు, అమ్మ లీలగా చేసేస్తారండి, కానీ నాకే రాదు. అందుకనే ఒకసారి మీ అందరి సహాయ సహకారాలతో అవేంటో ఒకసారి చూద్దాం.
ఇక్కడ వాళ్ళు ఫస్ట్ అడిగింది ఏంటి? పరిశ్రమలు. పరిశ్రమలకి ఇక్కడ నిలువుగా వస్తే చూసారండి, ఇది ఒక చదరం లాగా ఉంది కదా. చదరం లాగా ఉన్నప్పుడు మనకి పొడవైన వెడల్పైన ఒకటిగానే ఉంటుంది. ఏదైనా ఒకటే అనుకోవడానికి లేదు. ఈ హల్లులు ఏంటంటే వేటిగా ప్రత్యేక స్థానాన్ని, ప్రత్యేక నామాన్ని, ప్రత్యేక పద్ధతిని కలిగి ఉన్నాయి. అవి నిలువుగా ఉన్నప్పుడు ఒక పేరుతో పిలువబడుతున్నాయి, అడ్డంగా ఉన్నప్పుడు ఇంకో పేరుతో పిలువబడుతున్నాయి. దానికి ఉదాహరణ ఇక్కడ మనం ఒకటే తీసుకున్నాం. అంటే ఇక్కడ నుంచి ఇలా ఇది తీసుకున్నారనుకోండి, ఇది అడ్డంగా ఉన్న ఒకటి తీసుకున్నాడు, మళ్ళీ ఇక్కడ నిలువుగా ఉన్న ఒకటి కూడా తీసుకున్నాడు. తీసుకుని దాన్ని ఇక్కడ పెట్టారు. ఈ అడ్డంగా ఉన్న దాంట్లో క, ఖ, గ, ఘ, ఇ అని 5 ఉన్నాయి. ఈ నిలువుగా ఉన్న దాంట్లో కూడా 5 ఉన్నాయి. క, చ, చ, త, ప. కానీ వాటి పేర్లు ఎలా ఉన్నాయండి? నిలువుగా ఉండడానికేమో దీనికి పరిశ్రమలు అంటున్నాం. దీన్ని పరిశ్రమలు అన్నట్ల, దీన్ని కవర్గము అంటున్నాం. అంటే అక్షరముల హల్లుల సమూహం. విభజన కూడా తీసుకోవచ్చు. ఇటువైపు అడ్డంగా ఉన్నదాన్ని వీళ్ళు అడుగుతున్నారు, అడ్డగడిలో ఏమున్నది? అడ్డగడిలో ఏమున్నాయి? కవర్గము. ఇది మొదటి ప్రశ్న సమాధానం. రెండో ప్రశ్న, నిలువు గడిలో ఏమున్నది? ఈ నిలువు గడిలో ఏమున్నాయి? నిలువు గడిలో మానుషములు. అడ్డగడిలో కవర్గము అంటున్నాం, నిలువు గడిని పరుషములు అంటున్నాం. ఈ అడ్డగడిలో ఉండే వాటిల్లో అల్పప్రాణం, మహాప్రాణం. అల్పప్రాణం, మహాప్రాణం ఉంది. మహాప్రాణం అంటే ఒత్తి పలికేది. మనం ముందు కూడా అనుకున్నాం. దీన్ని అంతటికీ కలిపి మనం వర్గం అంటున్నాము. ఈ రెండింటిని కొంతమంది ఏమంటారంటే ఇవి రెండు మాత్రమే వర్గయుక్కులు అంటారు. మరికొంతమంది ఏమంటారు, యుక్కు అంటే జత కదా, దేనికి జత? ఇక్క అనే అల్ప ప్రాణానికి జత. ఇక్క, ఖ అనే వాటికి 2 పేర్లు ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తారంటే క, ఖ. ఇది అల్ప ప్రాణము, ఇది మహాప్రాణం. ఈ రెండింటిని మళ్ళీ కలిపితే యుక్కు, జత. ఇంకా ఏమని అడుగుతున్నారు? అల్ప ప్రాణం ఏంటి, మహాప్రాణం ఏంటి అని అడుగుతున్నారు. ఇది తీసుకున్నాం మనం, ఇవన్నీ వదిలేద్దాం, ఇవి తర్వాత పూర్తి చేసుకుందాం. ఇక్కడ క, గ ఈ అడ్డం లైన్లో 2 అల్ప ప్రాణాలు ఉన్నాయి. అడ్డగడిలో 2 అల్ప ప్రాణాలు ఉన్నాయి. అదే విధంగా 2 మహాప్రాణాలు కూడా ఉన్నాయి. 2 అల్ప ప్రాణాలు, 2 మహాప్రాణాలు ఉన్నాయి. అంతేకాకుండా ఒక అనునాసికము కూడా ఉంది. ఇప్పుడు ఇలా అడ్డగడిని కనుక మనం పోల్చుకుని ఇక్కడ చూసుకున్నాం అనుకోండి, ఇది కవర్గం అడ్డం. అది కూడా అక్కడ ఉదాహరణగా ఇచ్చింది. ఇందులో అల్ప ప్రాణం, మహాప్రాణం, అల్ప ప్రాణం, మహాప్రాణం, అనునాసికం. అంటే 2 అల్ప ప్రాణాలు, 2 మహాప్రాణాలు,
ఒక అనునాసికము కూడా ఉంది. నిలువు గడి చూసుకుంటాం. ఇప్పుడు ఈ నిలువు గడి చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఎక్కడా మీకు మహాప్రాణాలు కనిపించవు. 1, 2, 3, 4, 5 5 కూడా అల్ప ప్రాణాలే. ఇంకోటి మహాప్రాణాలు లేవు, అనునాసికం కూడా లేదు. అనునాసికాక్షరం కూడా లేదు. అంటే అడ్డంగా చూసుకున్న వాటిల్లో అల్ప ప్రాణాలు, మహాప్రాణాలు, అనునాసికము ఉంది. దానిని కవర్గము అని అంటున్నాము. అదే ఇక నిలువుగా చూసుకున్నాం అనుకోండి, అన్ని అల్ప ప్రాణాలే ఉన్నాయి, మహాప్రాణం లేదు, అనునాసికం అంతకంటే లేదు. దీన్ని ఏమంటున్నాము? పరుషములు అని అంటున్నాము. అంతేకాకుండా స్పర్శములు అని కూడా అడుగుతున్నారు వాడు. స్పర్శములు అంటే ఇప్పుడు ఇక్కడ వరకు అండి, ఇక్కడి నుంచి మనం ఇక్కడ చదరంగంలాగా వేసుకున్నాం కదా, అంటే ఈ అంతస్థములు, ఊష్మములు, సంయుక్తములు తీసేసామనుకోండి, మిగతావన్నిటిని స్పర్శములు అని అంటారు హల్లుని. కానీ ఇందులో కూడా ఒక చిన్న విభేదాభిప్రాయం ఉంది. కొంతమంది ఏమంటారంటే కఖ గఘ ఇఞ చ జ ఇని తఠ దఢ న తథ దధ న పప భ మ ఇవన్నీ కూడా స్పర్శములే అని అంటారు. కొంతమంది అంటారు కాదు కాదు, ఈ అనునాసికాల్ని తీసివేసేయాలి, అనునాసికాల్ని తీసివేసిన తర్వాత మిగిలిన హల్లుల్ని స్పర్శములు అంటారు అని అంటారు. ఇంకొకటి ఏమిటంటే స్థిరములు అని కూడా ఇచ్చారు మనకి. స్థిరములు అంటే ఏంటంటే అవి మారవు. మనకు ఆ మాట వింటుంటేనే తెలుస్తుంది కదండి. ఇప్పుడు వేరే అచ్చులన్నీ కూడా సంధి జరిగినప్పుడు, 2 పదాలు ఒకటిగా జరిగినప్పుడు కొన్ని వెళ్ళిపోతూ ఉంటాయి, కనిపించవు, కొన్ని కలిసి ఉంటాయి, కొన్ని స్నేహితుల్లాగా కలిసి ఉంటాయి. ఆ విధంగా జరుగుతున్నప్పుడు 2 పదాలని కలుపుతున్నప్పుడు ఈ పదాలు మాత్రం, ఈ అక్షరాలు మాత్రం, ఈ హల్లులు మాత్రం పదంలోంచి జరగవు, స్థిరంగా ఉంటాయి అన్నమాట. అది స్థిరోభవ వరదోభవ అంటారు. ఎంత పెద్ద వరదలు వచ్చినా మేమేమీ కదలము, ఇలా మీకు వరాలు ఇస్తూనే ఉంటాము, ఆ వరాలు ఎప్పటికీ ఇస్తూనే ఉంటాము. స్థిరోభవ మేము స్థిరంగా ఉంటాము, వరదోభవ వరాలు ఇస్తూ ఉంటాం. ఆ వరాలు ఇచ్చేది ఇవాళ ఇచ్చేసి రేపు మానేస్తామని కాదు, ఎప్పటికీ ఇస్తూనే ఉంటాము అని చెప్తారు. ఈ విధంగా ఇచ్చిన ఈ గళ్ళల్లో ఉన్న కోడును మనం గ్రహించి రాయాలి అని అనుకుంటే ఇక్కడ ఏమొస్తాయి? త చ ట త ప వస్తాయి. ఇక్కడ మహాప్రాణాలు రావాలి కాబట్టి ఏమొస్తాయి? క గ ఘ చ ఛ ట థ క థ ప ఫ ఆ విధంగా వస్తాయి. ఆ వెళ్ళి మీకు మ్యాచ్ కావండి. తర్వాత మళ్ళీ మహాప్రాణాలు, మళ్ళీ సరళాలు రావాలి. సరళాలు వచ్చినప్పుడు ఏమొస్తుంది? క ఖ గ చ ఛ య ట థ గ త థ గ ప ఫ బ ఈ విధంగా సరళాలు వస్తాయి. సరళాలు వచ్చిన తర్వాత మళ్ళీ మహాప్రాణాలు. అప్పుడేమవుతుంది? క ఖ గ ఘ చ ఛ జ ఝ ట థ ద ధ త థ ద ధ ప ఫ బ భ అలా మహాప్రాణాలు వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత ఇక్కడ ఏం రావాలని చెప్తున్నారు మనకి? అనునాసికాలు రావాలి. అనునాసికాలు కలుపుకున్నప్పుడు ఎలా వస్తుంది? క ఖ గ ఘ ఇ చ ఛ జ ఝ ఇ ట థ ద ధ అణ త
ధ ద ధ న ప ఫ బ భ మ. వచ్చిన తర్వాత ఇక్కడ ఏమైనా రావాలి మళ్ళీ అంతస్తములు రావాలి. వచ్చినప్పుడు య ర బండిర ల అళ వ. అంతస్తులు వచ్చిన తర్వాత కింద ఏం రావాలి? ఊష్మములు రావాలి. స ష స హ. సంయుక్త అక్షరం ఏది? క్ష. క్ష క ప్లస్ ష క్ష. ఈ విధంగా మనం కోడ్ వేసుకుని వాటి పేర్లు రాసుకుని ఆ పేర్లను కలిగి ఉన్నవి ఏంటి? ఇప్పుడు మనం ఇందులో ఒకే పేరు గురించి మాట్లాడుకుంటున్నాం. మనం వచ్చే ఎపిసోడ్స్ లో వాటికి ఒక పేరు కాదండి, అనంతనామాల అక్షరాలకి అవి ఏంటో కూడా గమనిద్దాం. మొట్టమొదటి ప్రయత్నంగా ఈ కోడ్ లో అంటే ఇచ్చిన గుర్తులో కచడి తప్పులు రాయగలుగుతున్నామా, గజడి తప్పులు రాయగలుగుతున్నామా, మహాప్రాణాలు రాయగలుగుతున్నామా, అనునాసికాలను రాయగలుగుతున్నామా, అంతస్తములను రాయగలుగుతున్నామా, ఊష్మములను రాయగలుగుతున్నామా, సంయుక్తాక్షరాన్ని రాయగలుగుతున్నామా అనేది మనం పరిశీలించుకుంటే అసలు వర్ణమాల వస్తే మొత్తం వచ్చేసినట్టే కదండి. వర్ణమాల వస్తే వర్ణమాలని ఆధారం చేసుకుని గురింతపు గుర్తులు గాని ఒత్తులు గాని అసలు సకల గ్రంథాలని చదివించే సమస్తం అరిచేతిలోకి వచ్చేస్తుంది. అధ్యయనం అంత తేలికైపోతుంది. కరతలా మలకం అంటారు కదండి, ఫింగర్ టిప్స్ లో మాకుంది అని. కరతలంలో, కరమే కాదు కరం చివర, వేళ్ల చివర మా దగ్గర ఇక్కడ ఉంది విద్య, సరస్వతి దేవి ఇక్కడ ఉంది, నాలెడ్జ్ ఇక్కడుంది అని చెప్పాలి అంటే ఇది చాలా సులభమైన ఉపాయము అని నాకు అనిపించి నేను చేస్తున్న సరికొత్త ప్రయోగం. కాదమ్మా ఇంకేదైనా మేము కొత్త సలహాలు ఇస్తాము, కొత్త విధానాన్ని పాటిద్దాము అంటే కూడా నేను తప్పక స్వీకరిస్తానండి. ఇప్పటికీ ఈ ఎపిసోడ్ ముగిస్తాను. వచ్చే ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాము. అంతవరకు ఉంటాను. నమస్తే. జై తెలుగు తల్లి.